పురావస్తు శాఖ తవ్వకాల్లో రకరకాల అవశేషాలు, నిధి నిక్షేపాలు వెలుగు చూస్తూ ఉంటాయి. అంతేకాదు ఆలయాలు, పురాతన ఇల్లు పునర్నిర్మించే క్రమంలో పునాదులు తవ్వుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా పురాతన దేవతా విగ్రహాలు, బంగారు నాణేలు లాంటివి బయటపడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని గడక్ జిల్లాలో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా బంగారు నిధి బయటపడింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గడక్ జిల్లా లక్కుండి గ్రామంలో జనవరి 10న ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా బంగారంతో నిండిన రాగి బిందెను 8 ఏళ్ల బాలుడు రిట్టి గుర్తించాడు. దానిని నిధిగా భావించిన కుటుంబ సభ్యులు ఆ బంగారాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. అయితే ఆదివారం పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన చోటుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. ఆ నిధిని ప్రభుత్వ ఆస్తి కింద పరిగణించాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంది. దీంతో నిధి దొరికిన ప్రాంతంలో సమగ్రంగా తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జనవరి 13న భారత పురావస్తు సర్వే, రాష్ట్ర పురావస్తు శాఖ నిపుణులు బంగారు ఆభరణాలను పరీక్షించారు. నగల తయారీలో హస్తకళా నైపుణ్యం, ఆభరణాల రూపురేఖలను బట్టి అవి విజయనగర కాలం నాటివి కావచ్చని అంచనా వేశారు. ఆనాటి రాజకీయ, సామాజిక సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నిధి విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఈ ఆభరణాలు దాదాపు 300 సంవత్సరాల నాటివని, విజయనగర సామ్రాజ్య కాలంలోని సంపన్నులు, ప్రముఖులు ఈ ఆభరణాలను ఉపయోగించి ఉండవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆభరణాలపై పురావస్తు శాఖ అధికారులు 2-3 రోజుల్లో సమగ్ర నివేదిక అందిస్తారని, అనంతరం వాటిని అధికారికంగా పురాతన నిధిగా ప్రకటిస్తారని తెలిపారు. ఎవరైనా ఈ నిధి తమదేనంటూ కోర్టును ఆశ్రయించినట్లయితే తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా నిధిని కనుగొన్న రిట్టి కుటుంబానికి ప్రభుత్వం తగిన గుర్తింపు, పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ కుటుంబానికి అవసరమైన సహాయం అందుతుందని వివరించారు.